గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి శ్రీరంజని గారి గురించి తెలుసుకుందామండి. సీనియర్ శ్రీరంజనిగా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని 1906లో జన్మించారు. 1939లో మరణించారు. ప్రముఖ పాతతరం చలనచిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని అంటే జూనియర్ శ్రీరంజని గారికి అక్క. దర్శకుడు ఎం మల్లికార్జునరావు గారికి తల్లి. 1906లో గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో జన్మించారు. ఈవిడ 1920-30ల్లో గ్రామ్ఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన నాటకాలను రికార్డుల్లో గాయనిగా తన ప్రైవేట్ గీతాల ద్వారా ప్రసిద్ధి పొందారు. చిత్రాలలో నటించకముందు ఆమె పౌరాణిక నాటకాలలో అభిమన్యుడు, సత్యవంతుడు, కృష్ణుడు వంటి పురుష పాత్రలు వేశారు. అప్పట్లో ఆవిడ కృష్ణ విలాస నాటక సమాజంలో సభ్యురాలు. సి పుల్లయ్య గారు తీసిన 1934లోని లవకుశ ఈవిడ మొదటి చిత్రం. ఈవిడ మొత్తం 9 చిత్రాల్లో నటించారు. 1939లో క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణించారు. 1906లో మురికిపూడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. 1939 మురికిపూడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో మరణించారు. మరణానికి కారణం క్యాన్సర్. సీనియర్ శ్రీరంజనిగా ప్రసిద్ధి. రంగస్థల మరియు చలనచిత్ర నటీమణి. భర్త వచ్చి కె నాగమణి. వీరికి 3 కుమారులు. శ్రీరంజని గారు హనుమాన్ దాస్ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. 1960 మహాకవి కాళిదాసు, 1965 ప్రమీలార్జునీయం వంటి చిత్రాల నిర్మాత కె నాగమణి కూడా హనుమాన్ దాస్ గారి దగ్గరే హార్మోనియం నేర్చుకున్నారు. శ్రీరంజని గారు నాటకాలలో నటిస్తున్నప్పుడు నాగమణి గారు హార్మోనియం వాయించేవారు. పరిచయమైన కొన్నాళ్ళకి వారిద్దరూ భార్యాభర్తలయ్యారు. వారికి 2 పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయే ముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలైన మహాలక్ష్మి గారిని పెళ్లి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును శ్రీరంజనిగా మార్చారు. ఆవిడ శ్రీరంజని జూనియర్గా ప్రసిద్ధి చెందారు. అందువలనే శ్రీరంజని గారికి సీనియర్ శ్రీరంజనిగా పేరు వచ్చింది. శ్రీరంజని గారు మేనత్తలు నాట్యం చేసేవారు, పాడేవారు. శ్రీరంజని గారికి ఉత్సాహం కలిగి వారి దగ్గరే ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు. రాధాకృష్ణ, శశిరేఖ పరిణయం, సావిత్రి, కనకధార, ఉషాపరిణయం మొదలైన నాటకాలు శ్రీరంజని గారికి ఎంతో పేరు తెచ్చాయి. అవసరాన్ని బట్టి ఆవిడ నాటకాలలో మగవేషాన్ని కూడా వేసేవారు. శశిరేఖ పరిణయంలో శశిరేఖ పాత్ర వేసేవారు, అభిమన్యుడిగా వేసేవారు. రాధాకృష్ణలో రాధ పాత్ర, కృష్ణ పాత్ర 2 పాత్రలు వేసేవారు. ఆమెది మంచి గాత్రమని హెచ్ఎంవి గ్రామ్ఫోన్ సంస్థ వారు ఆమెతో ఒప్పందం కుదుర్చుకొని ఎన్నో గ్రామ్ఫోన్ రికార్డులతో పాడించారు. శ్రీరంజని గారి ప్రయత్నం లేకుండానే సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది. హెచ్ఎంవి వారు రిహార్సల్స్ కని శ్రీరంజని గారిని బెజవాడ తీసుకొని వెళ్లారు. ఆ సమయంలో సి పుల్లయ్య గారు లవకుశ చిత్రం ఆరంభించడానికి నటుల కోసం వెతుకుతున్నారు. ఆ చిత్రంలో శ్రీరాముని పాత్రకు పౌరుపల్లి సుబ్బారావు గారిని, వాల్మీకి పాత్రకు పారుపల్లి సత్యనారాయణ నిర్ణయించగా వారి ద్వారా శ్రీరంజని గారి గురించి తెలుసుకున్నారు. అలా శ్రీరంజనికి సీత పాత్ర ఖరారు అయింది. శ్రీరంజని, నాగమణి ముందు గ్రామ్ఫోన్ రికార్డింగ్ నిమిత్తం బెంగుళూరు వెళ్ళి అక్కడి నుంచి లవకుశ షూటింగ్ కోసం కలకత్తా వెళ్లారు. అప్పట్లో మన చిత్రాలని కలకత్తాలోనే షూటింగ్ జరుపుకునేవి. మొదట్లో లవకుశతో శ్రీరంజనికి శోక పాత్రలే ఎక్కువ వచ్చాయి. మాయాబజార్ 1936లో సుభద్ర పాత్ర, సతీ తులసి 1937లో పార్వతీ పాత్ర, సారంగధర 1937లో రత్నాంగి పాత్ర, చిత్రనళీయం 1938లో దమయంతి పాత్ర, శ్రీకృష్ణనీళ్ళు 1935లో దేవకీ పాత్ర, నరనారాయణ 1937లో గయుని భార్య పాత్ర, మార్కండేయ 1938లో మరుద్వతి పాత్ర, వరవిక్రయం 1939లో బ్రహ్మరాంబ పాత్ర ఆమెకు లభించిన ముఖ్యమైన పాత్రలు. ఈ 9 చిత్రాలే శ్రీరంజని గారు నటించిన చిత్రాలు. వీటిలో వరవిక్రయం ఒక్కటే సాంఘిక చిత్రం, మిగతావన్నీ పౌరాణిక చిత్రాలే. ఈ 9 చిత్రాలతోనే ఆవిడ మేటితారగా ఎదిగారు. ఆవిడ సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నాటకాలలో నటించడం మానలేదు. పాట పద్యం మాత్రమే కాక హావభావాలు ప్రకటించడంలోనూ శ్రీరంజని గారికి మంచి పేరుండేది. ఆమెది చక్కటి ఉచ్చారణ మరియు చక్కని భాష అని ప్రేక్షకులకు చెప్పుకునేవారు. నాటకాలలో నటించిన వారికంటే చలనచిత్రాల్లో నటించిన వారికి ఆకర్షణ ఎక్కువ. రంగస్థలం నుండి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన సిఎస్ఆర్, గగ్గయ్య, కన్నాంబ వంటి వారితోటే ప్రేక్షకాదరణ మొదలైంది. అయితే ఆరాధన, అభిమానం మాత్రం శ్రీరంజనితోనే మొదలయ్యాయి. తెలుగులో మొదట బాక్సాఫీస్ చిత్రంగా చెప్పుకోవాల్సిన లవకుశ 1934లో శ్రీరంజని గారు సీత పాత్ర ధరించారు.
సినిమాతో పాటు శ్రీరంజని గారికి ప్రేక్షకాదరణ లభించింది. ఆ చిత్రంలో సీతాదేవి కష్టాలను చూసి ప్రేక్షకులు కన్నీళ్ల పర్యంతమయ్యేవారు. సాక్షాత్తు సీతమ్మే తెర మీదకు దిగి వచ్చింది అని నమ్మేవారు. శ్రీరంజనికి ఇదే తొలి చిత్రం. అంతకుముందు రంగస్థల నటి. ఈ విధంగా తొలి చిత్రంతోనే గ్లామరు మరియు ఆరాధన సంపాదించుకున్న మొదటి సినీ నటి సీనియర్ శ్రీరంజని గారు. లవకుశ విజయవంతంగా ప్రదర్శమవుతున్న రోజుల్లో ఆమెకు అనేక చోట్ల సన్మానాలు జరిగాయి. ప్రజలు శ్రీరంజనికి పసుపు కుంకుమలు ఇచ్చి నమస్కారాలు పెట్టేవారు. కొందరు పాద నమస్కారాలు చేసి చీరలు ఇచ్చేవారు. సొంత ఊర్లో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమెను అభిమానులు వెళ్ళి గుడి దేవతను ఆరాధించినట్టు పళ్ళు, పువ్వులు, పాలు ఇచ్చి దండాలు పెట్టేవారు. మద్రాసులోని క్రౌన్ టాకీస్లో లవకుశ దినోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో కాశీనాథుని నాగేశ్వరరావు గారి పంతులు, మెడ్రాసు గవర్నర్, జైపూర్ మహారాజా వారు పాల్గొని చిత్రాన్ని దర్శకుడు సి. పుల్లయ్యని, నటవర్గాన్ని ప్రశంసించారు. ఆ సందర్భంలో శ్రీరంజని గారికి స్వర్ణ పథకం బహుకరించారు. 1939 సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధి పడిన శ్రీరంజని గారు అదే సంవత్సరం తన స్వగ్రామంలో పరమపదించారు. 1939 సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన శ్రీరంజని గారు అదే సంవత్సరం తన స్వగ్రామంలో పరమపదించారు. అప్పుడు ఆమె వయసు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. ఆమె మరణ వార్తకి పత్రికలు ప్రాముఖ్యం ఇచ్చి చిన్న వయసులోనే పెద్ద తార రాలిపోయిందంటూ రాశాయి. సీతాదేవిగా శ్రీరంజని చూసి కన్నీళ్లు పెట్టుకున్న ప్రేక్షకులు ఆమె మరణ వార్త విని మరింత శోకించాయి. నటిగా లవకుశ సినిమాలో సీతగా, కృష్ణలీలలో దేవకిగా, సతీ తులసిలో పార్వతిగా, మాయాబజార్ అది శశిరేఖ పరిణయమని కూడా అంటారు. ఆ సినిమాలో సుభద్రగా, సారంగధరలో రత్నాంగిగా, నరనారాయణలో గైను భార్యగా, చిత్రనళీయంలో దమయంతిగా, మార్కండేయలో మరుద్వతిగా, వరవిక్రయంలో భ్రమరాంబగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. గాయనిగా సారంగధర సినిమాలో 1937లో పాటలు కూడా పాడారు. మొదట్లో వీరు వేసిన బాటలే మన తర్వాత తరానికి కూడా మంచి సినిమాలు అందించడానికి తోడ్పడ్డాయి. మొదట్లో మన సినిమాలన్నీ కలకత్తాలో నిర్మితమయ్యేవి. తర్వాతే మెడ్రాసుకి మన సినిమాలన్నీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం అన్నీ మెడ్రాసులోనే నిర్మితమయ్యేవి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఆ తర్వాతే మన హైదరాబాద్కి తెలుగు సినీ రంగం తరలి వచ్చింది. దానికి అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో నిర్మించి తెలుగు సినీ నటులందరికీ హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు కూడా దీనికి సంకల్పించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్. నా ఛానల్లో ఇంకా పాత హీరోయిన్స్ బయోగ్రఫీస్ ఉన్నాయండి, ఎన్నో ఓల్డ్ వీడియోస్. అవి కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. దాంట్లో ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. సీనియర్ శ్రీరంజని, జూనియర్ శ్రీరంజని ఇద్దరు సొంత అక్కా చెల్లెళ్ళండి. సీనియర్ శ్రీరంజని గారి తర్వాత జూనియర్ శ్రీరంజని గారు కూడా వచ్చారు. సీనియర్ శ్రీరంజని గారికి 3 మగపిల్లలు. వారి పిల్లల సంరక్షణార్థం జూనియర్ శ్రీరంజని సీనియర్ శ్రీరంజని వాళ్ళ భర్తనే వివాహం చేసుకున్నారు. వారి పిల్లల్ని తనే చూసుకున్నారు. అలా జూనియర్ శ్రీరంజని కూడా మంచి నటీమణి అండి. వారి ఎన్నో విషాద పాత్రలకి సహనశీల పాత్రలు అంటే జూనియర్ శ్రీరంజని గారే నటించారు అప్పట్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి అంజలీదేవి గారి గురించి తెలుసుకుందామండి. అంజలీదేవి గారు ప్రముఖ సినీ నటి మరియు నిర్మాత. అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి గారు ఆగస్టు 24, 1927లో జన్మించారు. మళ్ళీ జనవరి 13, 2014లో మరణించారు. 1950 నుంచి 75వ తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి మరియు నిర్మాత.
అసలు పేరు వచ్చి అంజనీ కుమారి. మంచి నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించారు. ఆవిడ భర్త పీద ఆదినారాయణరావు గారు కూడా తెలుగు సినిమా రంగంలో మంచి సంగీత దర్శకులు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను అంజలీదేవి గారికి 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం లభించింది. 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నారు. అంజలీదేవి గారు 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి కాగా సినీ ప్రస్థానంలో దర్శకులు సి. పుల్లయ్య గారు ఆమె పేరు అంజలీదేవిగా మార్చారు. 1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి గారికి చిన్న పాత్రతో పరిచయమయ్యారు. ఆ తర్వాత కృష్ణజీవిలో నాయికగా నటించారు. లవకుశలో ఎన్టీ రామారావు గారు సరసన నటించిన సీత పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెడితే కొంతమందిని ఆమెని నిజమైన సీతగా భావించి మోకరిలేని సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తాపత్రికలో ముఖాముఖిలో పేర్కొన్నారు. సువర్ణ సుందరి, అనార్కలిలో ఆమె నటన మన్నన పొందింది. దాదాపు 500 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. బృందావనం 1992లో రిలీజ్ అవ్వగా అన్నావదిన 1993లో రిలీజ్ అయింది. 1994లో పోలీస్ అల్లుడు సినిమాలు ఆమె చివరి చిత్రం. 1955లో అనార్కలిలో అంజలీదేవి గారు నాయికగా అక్కినేని నాగేశ్వరరావు గారితో జతగా సినిమాను నిర్మించారు. ఆ తర్వాత భక్త తుకారం 1973లో, చండీప్రియ 1980లో నిర్మించారు. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్బాబు, చిరంజీవులతో నటించారు. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలను గాని నిర్మించింది. అంజలీదేవి గారి భర్త సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు. ఆమెకు 2 కుమారులు. నటించిన సినిమా పేర్లు వచ్చి 1936లో రాజా హరిశ్చంద్ర, మొదటి సినిమా కీలుగుర్రం, శ్రీ లక్ష్మమ్మ కథ, పల్లెటూరి పిల్ల, పక్కింటి అమ్మాయి, పెన్, అనార్కలి, సువర్ణ సుందరి, చెంచులక్ష్మి, జయభేరి, భీష్మ, లవకుశ, భక్త ప్రహ్లాద, బడిపంతులు, తాతా మనవడు, సోగ్గాడు, మహాకవి క్షేత్రయ్య, అన్నదమ్ముల సవాల్, చండీప్రియ, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, బృందావనం మొదలగు సినిమాల్లో నటించారు. ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్స్ 1955లో అనార్కలికి గాను, 1957లో సువర్ణ సుందరికి గాను, 1958లో చెంచులక్ష్మి సినిమాకి గాను, 1959లో జయబేరి సినిమాకి గాను లభించాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. 2005లో రఘుపతి వెంకయ్య పురస్కారం లభించింది. అది జీవిత సాఫల్యత పురస్కారం, అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్. 2006లో రామినేని పురస్కారం లభించింది. 2008లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం లభించింది. అంజలీదేవి గారు జనవరి 13, 2014న 86 సంవత్సరాల వయసురీత్యా వచ్చే అనారోగ్యంతో మరణించారు. అంజలి పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు ప్రముఖ సంగీత దర్శకులు పి. ఆదినారాయణరావు గారు మరియు అతని భార్య సినీ నటి అంజలీదేవి. వీరి సంతానం పేరున స్థాపించిన సంస్థ చిన్ని బ్రదర్స్. పతాకం మీద చిత్ర నిర్మాణం కొనసాగించారు. అంజలీదేవి గారు తన భర్త ఆదినారాయణరావు గారితో కలిసి సొంత నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్ని స్థాపించి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 28 సినిమాలను నిర్మించారు. అనార్కలి, చండీప్రియ, సువర్ణ సుందరి, స్వర్ణమంజరి, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారాం వంటి చిత్రాలను నిర్మించారు. ఈ సంస్థ సినిమాలంటే సంగీత ప్రధానమైనవిగా గుర్తింపు పొందాయి. తొలుత అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి అశ్వనీ పిక్చర్స్ పతాకంపై సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు మాయలమారి, అదే చిత్రాన్ని తమిళంలో మాయక్కారి అని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తర్వాత 1951లో తన భార్య అంజలీదేవి గారి పేరు మీద అంజలి పిక్చర్స్ నెలకొల్పి పలు చిత్రాలను రూపొందించారు. తర్వాత పెద్ద కుమారుడు చిన్నారావు పేరిట చిన్ని బ్రదర్స్ స్థాపించి కొన్ని చిత్రాలు నిర్మించారు. 1953లో తమ స్వంత పతాకంపై మొదటి సినిమా పరదేశిని నిర్మించారు. తర్వాత 1955లో అనార్కలి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అంజలీదేవి గారు అనార్కలి పాత్ర పోషించగా అక్కినేని నాగేశ్వరరావు గారు సలీం పాత్రను పోషించారు. వీరు నిర్మించిన సినిమాలు వచ్చి చండీప్రియ, కన్నవారి ఇల్లు, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారాం, అమ్మ కోసం, కుంకుమ భరిణ, సతీ సుమతి, సతీ సక్కుబాయి, స్వర్ణమంజరి, రుణానుబంధం, సువర్ణ సుందరి, అనార్కలి, పరదేశి,
మొదలగు సినిమాల్లో నిర్మించారు. పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీరి సరసన తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. అలాగే తమిళంలో ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, జమినీ గణేశన్ గారు సరసన నటించారు. 1940లో వీరు నటించిన సినిమాలు గొల్లభామ, మదాలస, బాలరాజు, మాయావతి, కీలుగుర్రం, రక్షరేఖ మొదలగు సినిమాల్లో నటించారు. గొల్లభామలో మోహిని పాత్ర వేశారు. అలానే బాలరాజులో కూడా నెగటివ్ రోల్లో నటించారు. ఒకప్పుడు సాఫ్ట్ రోల్స్ అంటే అంజలీదేవి గారే గుర్తొస్తారు. అప్పట్లో ఆవిడకంటూ ప్రత్యేక స్థానం ఉంది. యువరాణి పాత్రలు కానీ, సాఫ్ట్ రోల్స్ కానీ, త్యాగమూర్తి పాత్రలు అంటే అంజలీదేవి గారిని చేయించేవారు. అలా ఆవిడ పేరు చిరకాలం స్థిరపడిపోయింది. సీత పాత్రలు లవకుశలో మనందరినీ ఎంతో అలరించారు. ఆ పాత్రకు గాను ఆవిడకి ఎన్నో మంచి సన్మానాలు కూడా జరిగాయి. ఎన్నో అవార్డులు దక్కినాయి. మొదటిగా నెగటివ్ రోల్లో సినిమాల్లోకి ప్రవేశించి ఆ తర్వాత హీరోయిన్గా, తర్వాత అక్కగా, చెల్లిగా పలు పాత్రలు నటించారు. తర్వాత హీరోయిన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత అమ్మ పాత్రలకి మారారు. తర్వాత చివరిలో బామ్మ పాత్రల్లో కూడా నటించారు. అలా బృందావనం సినిమాలో కథానాయకునికి తల్లి పాత్రల్లో నటించారు. అలా పలు సినిమాల్లో నటించారు. ఆడపిల్లగా, దేవదూతగా, నర్తకిగా, రాక్షసుడిగా, దేవతగా, సాంప్రదాయ మహిళగా ఆమె విభిన్న పాత్రలు చేశారు. తర్వాతి సంవత్సరాల్లో తల్లి పాత్రను చిత్రీకరించడానికి సునాయాసంగా నటించారు. అంజలీదేవి గారి మనవరాలు సాయిలారావు కూడా నటిగా ఆమె అడుగుజాడల్లోనే నడిచారు. లవకుశలో సీతా పాత్ర ద్వారా ఐకానిక్ పాత్ర మరియు సువర్ణ సుందరి, అనార్కలి వంటి చిత్రాల్లో ఆమె విశేషమైన పాత్రలకు విస్తృతంగా గుర్తింపు లభించింది. హిందీ చిత్రసీమలో కూడా ఆమె జమినీ గణేశన్ సరసన దేవత, మహిపాల్తో కలిసి సతీ సావిత్రి మరియు భక్త ప్రహ్లాద్ వంటి చిత్రాలతో నటనతో చెరగని ముద్ర వేశారు. సతీ సావిత్రిలోని తుమ్ గగన్ కే చంద్రమా హో, జీవన్ దోర్, తుమ్ హీ సంగ్ బందీ మరియు కభీ టు మిలేంగే జీవన్ సాథీతో సహా ఆమె పైన చిత్రీకరించిన కలికాలం పాటలు జనాదరణ పొందుతూనే ఉన్నాయి. 1947లో గొల్లభామలో మోహినిగా ఆమె అరగ్రేటం చేశారు. ఈ చిత్రం ఆమెకు స్టార్డమ్ నడిపించింది. 3 ఏళ్ల తర్వాత ఆ చిత్రం ఆమె వదులుకున్నప్పటికీ ఆమె కథానాయకగా మొదటి సినిమా ఎల్వి ప్రసాద్ గారి కష్టజీవి. 1995లో అంజలీదేవి గారు చేసిన విశేష కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 3% మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. అంజలీదేవి గారు పుట్టపర్తి సత్యసాయిబాబా గారి భక్తురాలు. Thanks for watching my videos in Gundemada Vlogs. Good morning to all. Welcome to my channel Gundemada Vlogs. అలనాటి నటీమణి గీతాంజలి గారి గురించి తెలుసుకుందామండి. గీతాంజలి గారి అసలు పేరు వచ్చి మణి. 1947లో కాకినాడలో జన్మించారు. అక్టోబర్ 31, 2019లో హైదరాబాద్లో హార్ట్అటాక్తో మరణించారు. 1960 నుంచి 2019 దాకా నటించారు. మొదట హీరోయిన్గా, తర్వాత కామెడీ పాత్రలు, ఆ తర్వాత తల్లి పాత్రలు, ఆ తర్వాత బామ్మ పాత్రలు చేశారు. మొత్తం 500 సినిమాల్లో నటించారు. నటుడు రామకృష్ణ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి శ్రీనివాస్, తను నటుడే. 5 సినిమాల్లో నటించారు. హీరోగా 2 రిలీజ్ అయినాయి. వాటిలో ఇప్పుడు విలన్ పాత్రలను చేయాలని ట్రై చేస్తున్నారు. రామకృష్ణ గారు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. గీతాంజలి గారి మనవరాలకు కూడా మూవీ ఇండస్ట్రీలో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. గీతాంజలి గారు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించారు. ఆనాటి ప్రముఖ హీరోలందరితో సరసన నటించారు. 1947లో కాకినాడలో శ్రీ రామమూర్తి, శ్యామసుందరి దంపతులకు జన్మించారు. వీరికి గాను 4 అమ్మాయిలు, 1 అబ్బాయి. వీరి సంతానం
లో గీతాంజలి గారు రెండవ అమ్మాయి. వీరి అక్క స్వర్ణ కూడా నటియే. తను సీతారామ కళ్యాణంలో గీతాంజలి గారు సీతగా చేస్తే స్వర్ణ గారు శూర్పణఖగా చేశారు. ఇద్దరూ ఒకేలాగా ఉంటారు, ట్విన్స్ ఏమో అనుకుంటారు. వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్ అని, ఆయనంటే చాలా భయమని గీతాంజలి గారు చెప్తారు. గీతాంజలి గారి నటనను కంటిన్యూ చేస్తే వీరి అక్క స్వర్ణ కొన్ని సినిమాలే చేసి మ్యారేజ్ చేసుకొని నటనకు స్వస్తి చెప్పారు. 3 ఏళ్ల నుంచే గీతాంజలి గారు తన అక్కతో పాటు కాకినాడలోని గంధర్వ నాట్య మండలిలో లక్ష్మారెడ్డి శ్రీనివాసన్ గారి దగ్గర నాట్యం నేర్చుకోవడం ప్రారంభించారు. 4 ఏళ్ల నుండే అక్కతో పాటు సభల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. కొన్ని సినిమాల్లో అక్కతో పాటు నాట్యం కూడా చేశారు. ఇద్దరు ట్విన్స్ ఏమో అనుకుంటారు. 13 ఏళ్లకే సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రధానంగా తెలుగు, తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు. కన్నడలో 2, మలయాళంలో 3, డజను పైగా హిందీ సినిమాల్లో చేశారు. అసలు పేరు మణిని చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్ తన తోటి నటులు రామకృష్ణ గారిని వివాహం చేసుకుని సినీ రంగానికి దూరమయ్యారు. పెళ్లి తర్వాత కుటుంబాన్ని చూసుకున్నారు. బాబు పెద్ద అయిన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పలు సినిమాల్లో బామ్మ, తల్లి పాత్రలు చేశారు. టీవీ సీరియల్స్లో కూడా నటించారు. చనిపోయేదాకా నటిస్తూనే ఉన్నారు. ప్రేయసిరావే సినిమాలో శ్రీహరికి తల్లిగా నెగటివ్ పాత్రలో కనిపిస్తారు. రాజబాబు, రమాప్రభ ఎలా హిట్ పేరు, పద్మనాభం, గీతాంజలి గారు కూడా అలా అప్పట్లో హిట్ పేరుగా నిలిచారు. తొలి సినిమా సీతారామ కళ్యాణం సినిమాలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి బ్యానర్లో నిర్మించారు. దీనికి గాను 2 years అగ్రిమెంట్ తీసుకున్నారు. వేరే సినిమాలో నటించకూడదని. ఆ సినిమాలోని పాట రాముడు, సీత పాత్రలైన హరనాథు, గీతాంజలి గారి పైన తీసిన పాట శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే పాట ఇప్పటికీ పెళ్లి పందిట్లలో, పెళ్లి క్యాసెట్లలో ఆ పాట ప్లే చేస్తారు. ప్రతి పెళ్లిలో ఇప్పటికీ ఆ పాట వాయిస్తారు. అంతగా పేరు వచ్చింది ఆ పాటకి. రెండవ సినిమాగా గుళ్ళే బకావళి కథలో 2 years అగ్రిమెంట్ అయిపోయింది ఎన్టీఆర్ గారితో. తర్వాత 3వ సినిమాగా ఇల్లాలు అనే సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు. ఇది చాలా మంచి సినిమా అని చెప్తారు. యాక్చువల్గా ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా చేయాలి, కానీ ఆయనకి డేట్స్ కుదరక వేరే అతను హీరోగా చేశారు. అతని పేరు కూడా నాగేశ్వరరావే. ఆ సినిమాలో నాగేశ్వరరావు గారు నటించుంటే తన కెరీర్ వేరుగా ఉండేదని చెప్పేవారు. అంత మంచి పాత్ర కొత్త వాళ్ళు అయ్యేసరికి ఆ సినిమా ఆడలేదు అని చెప్తారు. మొత్తం 60 ఏళ్ల సినీ కెరీర్. 1960లో మొదటిగా రాణి రత్నప్రభ సినిమాలో డాన్సర్గా పరిచయం అయ్యారు. జానపద, పౌరాణిక, సాంఘిక పాత్రలు చేశారు. నాగేశ్వరరావు గారు హీరోగా నటించాలి, డేట్స్ కుదరక వేరే యాక్టర్, కొత్త యాక్టర్, ఆయన పేరు కూడా నాగేశ్వరరావు గారే, ఆయన నటించారు. ఆ పాత్ర చాలా మంచి పాత్ర. తన కెరీర్కి చాలా మంచి పేరు వచ్చేది ఒకవేళ నాగేశ్వరరావు గారు నటించుంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు అని చెప్తారు. కొత్త వాళ్ళు అయ్యేసరికి ఆ సినిమా హిట్ కాలేదని చెప్పారు. 60 ఏళ్ల సినీ కెరీర్. 1960లో మొదటిగా రాణి రత్నప్రభ సినిమాలో డాన్సర్గా కనిపించారు. పలు జానపద, పౌరాణిక, సాంఘిక పాత్రలు చేశారు. వీరి నాట్య ప్రదర్శన చూసిన ఎన్టీఆర్ గారు హీరోయిన్గా తన సినిమాలో 1961లో సీతారామ కళ్యాణంలో నిర్మించేటప్పుడు సీత పాత్రకు గాను గీతాంజలి గారిని తీసుకున్నారు. ఆయన్ని పెద్ద ఆయన అని పిలిచేవారు. చనిపోయేదాకా ఎన్టీఆర్ గారి ఫోటోకి పూలు పెట్టి దండం పెట్టుకునేవాళ్ళు. ఆయన వల్లే తమ కుటుంబం పైకి వచ్చిందని ఆవిడకి అభిమానం. సొంతంగా థియేటర్ కూడా మెడ్రాస్లో నిర్మించారు. దానికి ఎన్టీఆర్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఎన్టీఆర్ గారికి కూడా గీతాంజలి గారు, రామకృష్ణ గారంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. రామకృష్ణ గారిని బ్రదర్ అని పిలిచేవారు. గీతాంజలి గారు కూడా తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు. మురళీకృష్ణ, డాక్టర్ చక్రవర్తి, ఇల్లాలు, సంబరాల రాంబాబు, కాలం మారింది, అబ్బాయి గారు అమ్మాయి గారు లాంటి సినిమాల్లో మంచి పేరు వచ్చింది. నంది అవార్డ్స్ కమిటీలో కూడా ఒక మెంబర్గా కూడా పనిచేశారు. తన భర్త రామకృష్ణ గారితో కలిసి తోడు నీడ, హంతకులు వస్తున్నారు జాగ్రత్త, రాజయోగం, రత్నబేరి, నేను నా దేశం వంటి సినిమాల్లో పెళ్లికి ముందు నటించారు. మాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజే అంటారు. రామకృష్ణ గారు వాళ్ళ నాన్నను చూసి ఇష్టపడి ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఈ పెళ్లి అయిందని చెప్తారు. 15 ఆగస్టు 1974లో వీరి వివాహం అయింది. నటించిన సినిమాలు వచ్చి రాణి రత్నప్రభ, దాంట్లో డాన్సర్గా చేశారు, అది మొదటి సినిమా. సీతారామ కళ్యాణం, గుళే బకావళి కథ, కలవారి కోడలు, డాక్టర్ చక్రవర్తి, తోటలో పిల్ల, కోటలో రాణి, మురళీకృష్ణ, బొబ్బిలి యుద్ధం, బబ్రువాహన, ఇల్లాలు, దేవత, తోడు నీడ, లేత మనసులు, పొట్టి ప్లేడరు, గూఢాచారి 116, హంతకులు వస్తున్నారు జాగ్రత్త, పూలరంగడు, చదరంగం,
ఉపాయంలో అపాయం, రాజయోగం, పట్టుకుంటే 10,000, అదృష్టవంతులు, అవే కళ్ళు, శ్రీశ్రీ మర్యాద రామన్న, ప్రాణమిత్రులు, రణభేరి, అదృష్టవంతులు, రాజసింహ, పంతాలు పట్టింపులు, శ్రీరామకథ, మంచి మిత్రులు, నిండు హృదయాలు, ఆదర్శ కుటుంబం, భలే అబ్బాయిలు, కర్పూర హారతి, నిర్దోషి, సంబరాల రాంబాబు, మట్టిలో మాణిక్యం, కాలం మారింది, శ్రీవారు మావారు, పచ్చతోరణం, ఫూల్స్, పెళ్ళైన కొత్తలో, నేరము శిక్ష, మొగుడు, గ్రీకు వీరుడు, భాయ్, ఉన్నది ఒకటే జిందగీ, 2017లో వచ్చిన శ్రీరాముడంట శ్రీకృష్ణుడంట అనేది చివరి సినిమా. పలు సన్మానాలు, పలు అవార్డులు లభించాయి. అప్పటి హీరోయిన్స్ అయిన భానుమతి, సావిత్రి, జమున, వాణిశ్రీ, కాంచన, రాజశ్రీ, బి సరోజాదేవి వీరందరితోనూ ఒక సోదరులుగా కలిసిమెలిసి ఉండేవారు. పొరిగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా అనే పాట సంబరాల రాంబాబులో పద్మనాభం గారిపైన, గీతాంజలి గారిపైన చిత్రీకరించారు. ఆ పాట సూపర్ హిట్. ఆ సాంగ్ అప్పట్లో చాలా సూపర్ హిట్గా నిలిచింది. పద్మనాభం గారి, గీతాంజలి గారిది చాలా హిట్ పేరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నా వీడియోని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. చాలా చలాకీగా ఉండేవాళ్ళు గీతాంజలి గారు. ఆవిడ ఇంటర్వ్యూస్ మీరు చూడాలంటే యూట్యూబ్లో లభిస్తాయండి. ఆవిడ సినిమాలు చూడాలన్నా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. పాత సినిమాలన్నీ యూట్యూబ్లో ఉంటాయి. చాలా బాగుంటాయి సినిమాలు. గీతాంజలి గారి సినిమాల్లో డాక్టర్ చక్రవర్తిలో చెల్లెల పాత్రలో కనిపిస్తారు. చాలా బాగుంటుంది ఆ పాత్ర. సీతారామ కళ్యాణం నేను ఎన్నిసార్లు చూసానో లెక్కలేదండి, చాలాసార్లు చూసాను. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. సీత పాత్రలో అయితే అసలు ఆవిడే సీతలాగా ఉంటారు. ఆ సినిమా అప్పుడు తనకి కేవలం 13 ఏళ్ళే అని చెప్తారు. తనకు అసలు ఏమీ తెలియదు, రామారావు గారు ఎలా చెప్తే అలా కూర్చున్నాను అని చెప్పేవాళ్ళు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటీమణి చంద్రకళ గారి గురించి తెలుసుకుందామండి. తెలుగు సినిమా నటి మరియు నిర్మాత. 25/12/1951లో వైజాగ్లోని వాల్తేరు గ్రామంలో జన్మించారు. 21 జూన్ 1999లో 48 ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో మెడ్రాస్లో మరణించారు. 1961 నుంచి 78 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. మొత్తం 100 సినిమాల దాకా నటించారు. చక్కని ముఖవర్చస్సు, సాత్వికమైన అభినయాన్ని ప్రదర్శించి తెలుగు వాళ్ల మనస్సులను రంజింపజేసిన చక్కని నటి. తొలి రోజుల్లో ఆడబడుచు వంటి చిత్రాల్లో చెల్లెల పాత్రలో ఆమె చూపిన నటన వలన చెల్లెల పాత్రలకే బాగా సరిపోతుందని ఇమేజ్ను పొంది హీరోయిన్ రోల్స్ కన్నా హీరోకి సిస్టర్ క్యారెక్టర్స్లోనే ఎక్కువగా చేశారు. ఆత్మీయులు, దొరబాబు, బంగారు బాబు వంటి చిత్రాల్లో ఏఎన్ఆర్ గారికి చెల్లెలుగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో సుమారు 100 సినిమాల దాకా నటించారు. అందమైన నటియే కాక ఎంతో చక్కని కూచిపూడి నృత్య కళాకారిణి. ఈ విషయం తెలుగు వారందరికీ తెలుసు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మెడ్రాస్లో మరణించారు. దసరా బుల్లోడ్లో సినిమాలో తన పాత్ర క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చివరికి మరణిస్తుంది. సేమ్ తన జీవితం కూడా అలానే జరిగిందని అప్పుడు ఆవిడ మరణించినప్పుడు అందరూ చెప్పుకున్నారు. తెలుగులో మొదటి సినిమా 1963లో వచ్చిన సతీ సుకన్య. తర్వాత ఆడబడుచులో చెల్లెలుగా, గుడ్డిదానిగా ఎన్టీఆర్ గారి సరసన, శోభన్ బాబు గారి సరసన నటించారు. మూవీ 1 year ఆడింది. చాలా పెద్ద హిట్ సాంగ్స్ అన్నీ. తర్వాత వారి పక్కనే హీరోయిన్గా కూడా నటించారు. ఎప్పుడూ బుక్స్, నావెల్స్ చదువుతూ ఉండేవాళ్ళు. షూటింగ్లో చాలా కామ్గా తన పని తాను చేసుకుని పోయేవాళ్ళు. ఎవరితోనూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా, ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా ఉండేవాళ్ళు. తన షూటింగ్ టైంలో తనతో పాటు వారి అమ్మ వచ్చేది. ముందుగా ఒక హిందీ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా షోలా ఔర్ షబ్నమ్ మూవీలో చేశారు. 1963లో కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ గారు సరసన, కన్నడ కంఠీరవ గారు రాజ్ కుమార్ గారు సరసన నటించారు.
1971లో తమిళంలో మొదటిసారిగా శివాజీ గణేశన్ సరసన నటించారు. సాఫ్ట్ రోల్స్లో మంచి పేరు సంపాదించారు. అన్ని త్యాగమూర్తి పాత్రలే. సినిమాల్లో ఎక్కువ చేశారు. 7 హిందీ సినిమాలు, 11 తమిళ సినిమాలు, 22 కన్నడ సినిమాలు, 37 తెలుగు సినిమాలు, 6 మలయాళ సినిమాల్లో నటించారు. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. అప్పటి ప్రముఖ నటులందరూ సరసన చెల్లెలుగా హీరోయిన్గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలనాటి హీరోయిన్స్ మనకు అందం, సౌమ్యం కూడా ముందుగా మనకు గుర్తుకు వచ్చేది హీరోయిన్ చంద్రకళే. 1961లో హిందీలో రంగప్రవేశం చేశారు. 1963లో కన్నడ చిత్రరంగంలో ప్రవేశం చేశారు. 1971లో తమిళ రంగంలో ప్రవేశం చేశారు. 1963లో తెలుగు వెండితెరపై ప్రవేశం చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్గా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ గారు చాలా బాగా ప్రోత్సహించారు తన సొంత సినిమాల ద్వారా కూడా. ముఖ్యంగా తెలుగులో బాపుగారి డైరెక్షన్లో 1971లో శోభన్ బాబు గారు రాముడిగా, చంద్రకళ గారు సీతమ్మగా సంపూర్ణ రామాయణం సినిమాలో తెరకెక్కింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దాదాపు సంవత్సరం ఆడింది. ముందుగా సీత పాత్రకు గాను జమునని అనుకున్నారు, కానీ తర్వాత చంద్రకళను తీసుకున్నారు. అప్పటి నుంచి చంద్రకళ గారు హీరోయిన్గా చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. జయబాదురి గారితో ఇంటర్వ్యూ చేసి చాలా ఫేమస్ అయ్యారు అప్పట్లో. ఆవిడ జయాబాద్రి గారు తర్వాత అమితాబ్ బచ్చన్ వివాహం చేసుకొని జయా బచ్చన్ అయ్యారు. అప్పట్లో వారి ఇంటర్వ్యూని చేసి ఇద్దరి ఇంటర్వ్యూ చాలా ఫేమస్ అయింది అప్పట్లో. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణరాజు, మహానటి సావిత్రి, జమున, శాంతకుమారి వంటి వారితోనూ కలిసి నటించారు. ఇప్పుడు ఆమె ఒక ముస్లిం వ్యాపారవేత్తను ఒక సినిమా ప్రొడక్షన్లో కలిసి ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆయన పేరు వచ్చి M.A. ఘటాలా అని చెప్తారు. వివాహం తర్వాత ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి సినిమాల నుంచి తప్పుకున్నారు. తనకు వచ్చిన కూచిపూడి నృత్యాన్ని పిల్లలకు నేర్పిస్తూ కాలం గడిపారు. వీరికి ఒక అమ్మాయి రేష్మ ఘటాలా. తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తున్నారు. మాస్ కమ్యూనికేషన్లో జర్నలిజం కంప్లీట్ చేసి రేష్మ రైటర్గా తన కెరీర్ని ప్రారంభించారు. ఒకవైపు ప్రముఖ మీడియా సంస్థలకు జర్నలిస్ట్ రాస్తూ మరోవైపు సినిమా కథలను కూడా రాశారు. నాని, సమంత మూవీ ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాకి గాను కథ, డైలాగ్స్ని రాశారు. రేష్మ అలాగే సహనిర్మాతగా కూడా ఆ సినిమాకి వ్యవహరించారు. అలా ప్రారంభించిన రేష్మ సినీ కెరీరు రోబో, ఎటో వెళ్ళిపోయింది మనస్సు, ఆరెంజ్, దడతో పాటు 60 సినిమాలకు ప్రమోషన్ బాధ్యతలు కూడా చేపట్టారు. దర్శకులు గౌతమ్ మీనన్తో కలిసి సినీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అలా 9 సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు. చంద్రకళ గారు నటించిన సినిమాలు వచ్చి 1963లో సతీ సుకన్య తొలి సినిమా, ఆడబడుచు, చెల్లెలి కోసం, ఆత్మీయులు, మాతృదేవత, ప్రతీకారం, తల్లిదండ్రులు, జై జవాన్, పల్లా పెళ్ళామ, సంపూర్ణ రామాయణం, నమ్మక ద్రోహులు, తహసీల్దార్ అమ్మాయి, దసరా బుల్లోడు, ఇన్స్పెక్టర్ భార్య, మా ఇంటి వెలుగు, ఖైదీ బుల్లోడు, తాతా మనవడు, కన్నతల్లి, పూలమాల, పుట్టినిల్లు మెట్టినిల్లు, శ్రీ, మనువు మనసు, మీనా, నోములో పాటలన్నీ సూపర్ హిట్ అండి. సినిమా మొత్తం పాముతో యాక్ట్ చేశారు. చక్రవాకం, ఉత్తమ ఇల్లాలు, ముగ్గురు అమ్మాయిలు, కోడెనాగు, అమ్మాయిల శపథం, ఇద్దరు ఇద్దరే, ఒక దీపం వెలిగింది, కురుక్షేత్రం, జీవితంలో వసంతం, అన్నదమ్ముల సవాల్, సాహసవంతుడు, లక్ష్మీ పూజ, శ్రీ మంత్రాల రాఘవేంద్ర వైభవం 1981లో వచ్చిందండి. ఇదే చివరి సినిమా తెలుగులో. చివరిలో భర్త చేతిలో మోసపోయి ఆర్థిక ఇబ్బందులతో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. చాలా చిన్న వయసులోనే 48 ఏళ్లకే వయసులోనే మరణించారు. మహానటి సావిత్రి గారి డైరెక్షన్లో మహానటి సావిత్రికి కూతురుగా మాతృదేవత సినిమాలో నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. 95% మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. నా వీడియోస్లో పాత వీడియోస్లో కూడా పాత యాక్టర్స్ చాలామంది ఉన్నాయండి, బయోగ్రఫీస్ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. చాలా మంచి నటీమణి అండి చంద్రకళ. ఆవిడ సినిమాలు యూట్యూబ్లో ఉంటాయి, చాలా బాగుంటాయి సినిమాలు. ఆవిడ పాటలు కూడా ఆమె చేసిన సినిమాల్లో పాటలన్నీ చాలా హిట్ సాంగ్స్, చాలా మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ సినిమాలు యూట్యూబ్లో ఉంటాయి, చూడండి.
వీరి అమ్మాయి కూడా ఇంటర్వ్యూ కూడా ఉంది యూట్యూబ్లో చూడండి. రేష్మా గటాల తన పేరు. మంచి రచయిత, ఒక్కతే కూతురు తనకి. తను పెళ్లి చేసుకున్న తర్వాత తన వివరాలు మనకేమీ తెలియదండి సరిగ్గా. తను ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, అది ఏమీ తెలియదు. చనిపోయేదాకా మనకి ఏ విషయాలు సరిగ్గా తెలియదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హీరోయిన్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. చెల్లెల పాత్రలోనూ చాలా బాగా నటించారు. అప్పట్లో చెల్లెల పాత్ర అంటే చంద్రకళ గారినే తీసుకునేవాళ్ళు. అంతలాగా ఆవిడకి మంచి పేరు వచ్చింది చెల్లెల పాత్రల ద్వారా. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు. ఎక్కువగా త్యాగమూర్తి పాత్రలే చేశారు. ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న మొదటి హీరోయిన్ చంద్రకళ గారే. అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన్ని. ఒక నిర్మాతగా ఆయన కలిసి వివాహం చేసుకున్నారు. కానీ తర్వాత సినిమాలు తీసి వాటి వల్ల ఆర్థికంగా చాలా నష్టాలు చవిచూశారు. చివరికి చాలా ఇబ్బందులు పడుతూ క్యాన్సర్ వ్యాధితో మరణించారు. చాలా అందమైన ముఖవర్చస్సు కలిగిన నటి. చాలా స్టేబుల్గా యాక్ట్ చేస్తారు. చాలా మంచి నటీమణి. మంచి ప్రేక్షకాదరణ కలిగిన నటి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు నటి జయప్రద గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు లలితారాణి. 3 ఏప్రిల్ 1962న రాజమండ్రిలో జన్మించారు. ఒక భారతీయ నటి మరియు రాజకీయ నాయకురాలు. ఆమె ప్రధానంగా హిందీ సినిమాలతో పాటు తెలుగు మరియు తమిళ చిత్రాల్లో 70ల చివరిలో, 80వ దశకంలో మరియు 90వ దశకం ప్రారంభంలో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందారు. జయప్రద 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ గ్రహీత మరియు అనేక తెలుగు మరియు హిందీ చిత్రాలతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, బెంగాలీ మరియు మరాఠీ చిత్రాల్లో కూడా నటించారు. 1994లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె కెరీర్ పీక్లో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. ఆమె 2004 నుండి 2014 వరకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నుండి పార్లమెంటు సభ్యురాలుగా ఎంపీగా ఉన్నారు. అంతులేని కథ, సిరిసిరిమువ్వ, సీతా కళ్యాణం, అడవి రాముడు, యమగోళ, సన్నాయి అప్పన్న, హోలియా హొలినా మేవు, స్వర్గం వంటి ఆమె చెప్పుకోలేని చిత్రాల్లో కొన్ని. ఊరికి మనగాడు, కామ్చోర్, కవిరత్న కాళిదాసు, సాగర సంగమం, తోఫా, షరాబీ, మక్సద్, సంజోగ్, ఆఖరి రాస్తా, సింహాసనం, సింధూర్, సంసారం, ఎలానీ జంగ్, ఆజ్కా అర్జున్, తానేదార్, మా, హబ్బా, శబ్ద వేది, దేవదాతున్, ప్రణయం, ఈ బంధన మరియు క్రాంతివీర సంగొల్లి రాయన్న, సాగర సంగమం చిత్రంలో ఆమె నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. సిరిసిరిమువ్వ మరియు అంతులేని కథల్లో ఆమె నటనకు గాను ఆమె ఫిల్మ్ఫేర్ ప్రత్యేక అవార్డు కూడా లభించింది. ఆమె భారతీయ తెరపై అత్యంత అందమైన ముఖం అని పిలిచే సత్యజిత్ రేతో సహా అనేక భారతీయ చలచిత్రాన్ని ఇప్పటి వరకు అలంకరించిన అత్యంత అందమైన ముఖంలో ఒకరిగా ఆమె పరిగణించబడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సత్యజిత్ రేతో భారతీయ తెరపై అత్యంత అందమైన ముఖం అని అనిపించుకున్నారు జయప్రద గారు. చాలా అందమైన నటిగా గుర్తింపు లభించింది. నటి జయప్రద ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో తెలుగు మాట్లాడే కుటుంబంలో లలితారాణి రావుగా జన్మించారు. ఆమె తండ్రి కృష్ణారావు గారు తెలుగు సినిమా ఫైనాన్షియర్. ఆమె తల్లి నీలవేణి
గృహిణి లలిత రాజమండ్రిలోని తెలుగు మీడియం పాఠశాలలో చదువుకున్నారు మరియు చిన్న వయసులోనే నృత్య మరియు సంగీత తరగతుల్లో కూడా చేరారు. జయప్రద యుక్త వయసులో ఉన్నప్పుడు ఆమె తన పాఠశాల వార్షిక కార్యక్రమంలో నృత్యం చేశారు. ప్రేక్షకుల్లో ఉన్న ఒక సినిమా దర్శకుడు ఆమెకు తెలుగు చిత్రం భూమి కోసం 1974లో 3 నిమిషాల డ్యాన్స్ నంబర్ ఇచ్చారు. ఆమె వెనకాడింది, కానీ ఆమె కుటుంబం దాన్ని అంగీకరించమని ప్రోత్సహించింది. సినిమాలో ఆమె చేసిన పనికి కేవలం 10 రూపాయలు మాత్రమే చెల్లించారు. కానీ ఆ 3 నిమిషాల సినిమా హడావుడిని తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులకి చూపించారు. ప్రధాన చిత్ర నిర్మాతలు ఆమెకు నాణ్యమైన చిత్రాల్లో ప్రధాన పాత్రలు అందించారు మరియు ఆమె వాటిని అంగీకరించింది. 1976లో పెద్ద హిట్ చిత్రాల్లో ఆమె పెద్ద స్టార్గా మారారు. దర్శకుడు కె బాలచందర్ యొక్క నలుపు తెలుపు చిత్రమైన 1976లో వచ్చిన అంతులేని కథ ఆమె నాటకీయ నైపుణ్యాలను ప్రదర్శించింది. కె విశ్వనాథ్ యొక్క కలర్ ఫిల్మ్ సిరిసిరి ముబా 1976లో ఆమె అద్భుతమైన నాట్య నైపుణ్యాలు కలిగి ఉన్న మోగ అమ్మాయి పాత్రను పోషించి మెప్పించారు. మరియు భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం సీతా కళ్యాణం 1976లో సీతగా ఆమె టైటిల్ రోల్ పోషించారు. ఆమె బహుముఖ ప్రజ్ఞను అందించారు. 1977లో ఆమె అడవి రాముల్లో నటించింది. ఇది బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టింది మరియు ఆమె స్టార్ హోదాను శాశ్వతంగా సుస్థిరం చేసింది. జయప్రద మరియు సహనటుడు ఎన్టీ రామారావు గారు కలిసి పాడిన ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట మాస్ హిట్ అయింది. ముఖ్యమైన దర్శక నిర్మాతలు ఆమెను నటింపచేసి తమ సినిమాల్లో పునరావృతం చేశారు. చిత్ర నిర్మాత విజయ్ ఆమెను 1977లో తన సూపర్ హిట్ చిత్రం సన్నాయి అప్పన్న కన్నడ మ్యాట్నీ ఐడల్ డాక్టర్ రాజ్కుమార్తో కలిసి కన్నడ సినిమాకు పరిచయం చేశారు. ఈ చిత్రం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ చేత షెహనాయి ప్రదర్శన కలిగి ఉన్న ఏకైక చిత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆమె 1983లో కవిరత్న కాళిదాస మరియు 2000లో శబ్దవేది వంటి సూపర్ హిట్లలో కన్నడ సినిమాల్లో నిగ్రహంతో నటించారు. 1979లో కె బాలచందర్ ఆమెను కమల్ హాసన్ మరియు రజనీకాంత్ల సరసన నిన్నైతైల్ ఇనుక్కుం అనే తమిళ చిత్రంలో పునరావృతం చేశారు. ఇందులో ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న రోగిగా నటించారు. ఆమె 70 మరియు 80లలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు మరియు శోభన్ బాబు వంటి నటుల సరసన తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించడం కొనసాగించారు. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, భలే కృష్ణుడు, ఊరికి మనగాడు, ముందడుగు, ప్రజారాజ్యం మరియు సింహాసన్ వంటి చిత్రాలతో కృష్ణతో అత్యధిక చిత్రాల్లో నటించారు. కె విశ్వనాథ్ హిందీలో సిరిసిరి మువ్వని సర్గం పేరుతో రీమేక్ చేసి 1979లో జయప్రదను బాలీవుడ్కి పరిచయం చేశారు. ఆ చిత్రం విజయవంతమైంది మరియు ఆమె అక్కడ కూడా స్టార్ అయింది. ఆమె తన మొదటి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి నామినేషన్ సంపాదించింది, కానీ ఆమెకు హిందీ మాట్లాడడం రాదు కాబట్టి ఆమె విజయాన్ని ఉపయోగించుకోలేకపోయింది. 1981లో ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం 47 నాట్కల్లో నటించింది మరియు అదే సమయంలో చిత్ర నిర్మాత కె బాలచందర్ ద్వారా 47 రోజులు అనే తెలుగు సినిమాని నిర్మించింది. ఇందులో చిరంజీవి తన ప్రతినాయకుడు పెద్దవాది భర్తగా నటించారు. ఆమె హిందీ పాఠాలు తీసుకున్న తర్వాత దర్శకుడు కె విశ్వనాథ్ ఆమెను హిందీ చిత్రాల్లో మళ్లీ ప్రారంభించారు. ఆమె మొదటిసారిగా హిందీలో అనర్గళంగా మాట్లాడిన కామ్ చోర్తో కె విశ్వనాథ్ గారి దర్శకత్వం వహించిన సాగర సంగమం కమల్ హాసన్ నటించిన ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిరూపించబడింది. 1983లో ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుతో సహా అనేక ప్రశంసలు గెలుచుకుంది. ఆమె ఇప్పుడు హిందీ చిత్రాల్లో స్థిరంగా పనిచేయగలుగుతుంది మరియు ప్రకాష్ మెహ్రా యొక్క షరాబీలో అమితాబ్ బచ్చన్ యొక్క ముద్దుల ప్రియురాలుగా నటించినందుకు గాను ఉత్తమ నటిగా మరో 2 ఫిలింఫేర్ నామినేషన్లు పొందారు. 1984లో మరియు కె విశ్వనాథ్ యొక్క సంజోగ్లో ఆమె సవాల్తో కూడిన ద్విపాత్రాభినయం చేశారు. జయప్రద అమితాబ్ బచ్చన్ మరియు జితేంద్రలతో మాత్రమే కాకుండా ఆమె దాదాపు డజన్ చిత్రాల్లో నటించిన తన తక్షణ ప్రత్యర్థి శ్రీదేవితో కూడా విజయవంతమైన బృందాన్ని నటించారు. వారు హిట్ తెలుగు చిత్రం దేవత, అక్కడ వారు ఒకరి కోసం ఒకరు భారీ త్యాగాలు చేసిన సోదరీమణులుగా నటించారు. ఇది హిట్ హిందీ చిత్రం తోఫాకి రీమేక్ చేయబడింది. ఈ చిత్రాలు జయప్రదను సినీ ప్రేక్షకుల యొక్క సాంప్రదాయ
విభాగానికి నచ్చాయి మరియు ఆమె భారీ మహిళా అభిమానులను కూడా సంపాదించుకున్నారు. రాజకీయ నాయకురాలుగా కొత్త కెరీర్ ప్రారంభించినప్పుడు ఆమెకు బాగా ఉపయోగపడే చిత్రం ఇది. 1985లో మమ్ముట్టి, బేబీ శాలిని మరియు అంబికా ప్రధాన పాత్రలో జోషి దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ఇనియం కథత్తుదరం లో నటించారు. 1990 ప్రారంభంలో జయప్రద ప్రధానంగా అమితాబ్ మరియు జితేంద్ర సరసన హీరోయిన్గా నటించడం ప్రారంభించారు. ఆమె కథానాయికగా కొన్ని ముఖ్యమైన కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. 1994 నుండి ఆమె సినిమా అసైన్మెంట్లను తగ్గించుకున్నారు మరియు తన సహనటుడు ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయ జీవితంలో చేరిపోయారు. 2000లో ఆమె సిబి మలయాళ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం దేవదూతంలో నటించింది. ఈ చిత్రం విమర్శకుల నుండి విపరీతమైన ప్రజాదరణ పొందిన సమీక్షకులను పొందింది, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది. కానీ ఇది హోమ్ మీడియాలో విడుదలైనప్పుడు మరియు టెలివిజన్లో ప్రసారమైనప్పుడు ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలను అందుకుంది. అతని సినిమాలో ఎవర్ గ్రీన్ హిట్గా నిలిచింది. ఆమె చివరిసారిగా కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ సరసన శబ్దవేదిలో కూడా నటించారు. 2002లో ఆమె ఆధార్ చిత్రంలో అతిథిగా నటించడం ద్వారా మరాఠీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఆమె 8 భాషల్లో నటించారు మరియు 30 ఏళ్ల సినీ కెరీర్లో 300 చిత్రాలను పూర్తి చేశారు. 2004లో ఈమె ఈ స్నేహతిరతు అనే మలయాళ చిత్రంలో కుంచాకో బోబన్ తల్లిగా నటించారు. ఆమె పరిణతి చెందిన పాత్రలు చేయడం ప్రారంభించారు. చెన్నైలోనే జయప్రద థియేటర్ కూడా ఆమె సొంతం. 2011లో ఆమె మోహన్ లాల్ మరియు అనుపమ ఖేర్లతో కలిసి ప్రణయం చిత్రంలో బలమైన పాత్రలో మలయాళ సినిమాకి తిరిగి వచ్చారు. ఆ చిత్రంలో ఆమె గ్రేస్గా నటించారు. ఇది ఆమె విమర్శకుల ప్రశంసలు మరియు అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆమె 2012లో విడుదలైన కన్నడ చిత్రం క్రాంతివీర సంగొల్లి రాయన్న ధైర్యవంతురాలైన కిత్తూరు చెన్నమ్మగా చారిత్రాత్మకమైన పాత్రను ధరించి బాక్సాఫీస్ వద్ద 100 రోజులు పూర్తి చేసుకుంది. 22 ఫిబ్రవరి 1986న ఆమె నిర్మాత శ్రీకాంత్ సెహతాను వివాహం చేసుకున్నారు. అతనికి అప్పటికే చంద్రను వివాహం చేసుకున్నారు మరియు 2 పిల్లలను కూడా కలిగి ఉన్నారు. ఈ వివాహం చాలా వివాదాలను రేకెత్తించింది. ప్రత్యేకించి సెహతా తన భార్యకు విడాకులు ఇవ్వలేదు మరియు జయప్రదను వివాహం చేసుకున్న తర్వాత అతను మొదటి భార్యతో ఒక బిడ్డను కూడా కలిగి ఉన్నది. అలా జయప్రద 3 పిల్లల తండ్రి అయిన శ్రీకాంత్ సెహతాను ప్రేమించి వివాహం చేసుకున్నారు. 1994లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి ఆహ్వానం మేరకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జయప్రద పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆ సమయంలో ఆమె ఎన్నికలకు పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే రామారావు గారు ఆమెకు సీటు ఆఫర్ చేసినప్పటికీ ఆమెకు తన ఎన్నికల అరంగేట్రం చేయకూడదని నిశ్చయించుకున్నారు. నటి జయప్రద 26 మార్చి 2019న జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. జయప్రద భారతీయ సినిమా యొక్క గొప్ప మరియు అందమైన నటీమణుల్లో ఒకరిగా పరిగణించబడుతున్నారు. భారతీయ దర్శకుడు సత్యజిత్ రే ఆమెను ప్రపంచంలోనే అందమైన మహిళలలో ఒకరిగా అభివర్ణించారు. ఆమె బెంగాలీ చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె ఎప్పుడూ సత్యజిత్ రే కోసం పని చేయలేదు. ఒక సినిమా కోసం రే తనని దృష్టిలో పెట్టుకున్నాడని ఆమె పేర్కొంది. అయితే అతని అనారోగ్యం మరియు తదుపరి మరణం వారి సహకారాన్ని నిరోధించింది. 2022లో ఆమె అవుట్లుక్ ఇండియా యొక్క 75 ఉత్తమ బాలీవుడ్ నటీమణుల జాబితాలో స్థానం పొందారు. 1980లు మరియు 90లో హిందీ మరియు తెలుగు చిత్రాల్లో అత్యధిక పారితోషికం పొందిన నటి జయప్రద 1984 నుండి 1991 వరకు బాక్సాఫీస్ ఇండియా యొక్క అగ్ర నటీమణుల జాబితాలో కనిపించారు. ఫిలిం ఫేర్ కోసం వ్రాస్తూ దేవేష్ శర్మ ఆమెను ఆమె కాలంలోని అత్యున్నత వాణిజ్య నటీమణుల్లో ఒకరిగా పేర్కొన్నాడు. ఆమె హిందీ అరంగేట్రం సందర్భంగా సర్గం విడుదలైన తర్వాత జయప్రద రాత్రిపూట సంచలనంగా మారింది. ఆమె శాస్త్రీయ సౌందర్యం అజంతా విగ్రహాలతో పోల్చబడింది. ఆమె తన శాస్త్రీయ ఆధారిత నృత్యాలతో హిందీ చలనచిత్ర ప్రేక్షకులను అబ్బురపరిచింది. ది హిందూ యొక్క నీరజామూర్తి ఇలా పేర్కొన్నారు: 40 ఏళ్లుగా జయప్రద తెరపై హృదయాలను కదిలించే అద్భుతమైన గ్లామరస్ తార. న్యూస్ 18 యొక్క నిబంధ్ వినోద్ ఇలా పేర్కొన్నారు: జయప్రద ఆమె ఆకర్షణ, మనోహరమైన నృత్య నైపుణ్యాలు మరియు సూక్ష్మమైన నటన చాతుర్యం పరిశ్రమను శాసించారు. చిత్ర నిర్మాత సత్యజిత్ రే జయప్రదను భారత తెరపై అత్యంత అందమైన ముఖంగా అభివర్ణించారు. 2019 బయోపిక్ చిత్రం ఎన్టీఆర్ కథానాయకుల్లో నటి హన్సికా మోత్వాని జయప్రద పాత్రను పోషించారు.
మీకు జయప్రద గారు నటించిన సినిమాలు చూడాలంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా పాత వీడియోలో కూడా చూడండి, దాంట్లో కూడా ఇంకా పలువురు సనీ సెలబ్రిటీస్ వాళ్ళ బయోగ్రఫీస్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. చాలా అందమైన నటీమణి అండి జయప్రద. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్తారు ఎప్పుడు. సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా ప్రోత్సహించారు జయప్రద గారిని. సూపర్ స్టార్ కృష్ణ గారి పక్కన జయప్రద గారు అత్యధికంగా 45 సినిమాల్లో నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలుసుకుందామండి. నయనతార కేరళకు చెందిన దక్షిణ భారతీయ సినిమా నటి. నయనతార 1984 నవంబర్ 18న బెంగళూరులో పుట్టారు. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, వమన్ కురియన్. మలయాళీ, సిరియన్, క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన నయన్ విద్యాభ్యాసం వివిధ రాష్ట్రాల్లో జరిగింది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసి నయన్ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ మనసి నక్కరే అనే సినిమాలో హీరోయిన్గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చారు. ముందు సినిమాల్లోకి వెళ్ళొద్దనుకున్నా కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకొని కెరీర్ ప్రారంభించింది నయనతార. ఆ తర్వాత విస్మయ, తుంబట్టు, తస్కర వీరన్, రాప్సకల్ వంటి సినిమాల్లో మోహన్ లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో నటించారు. తర్వాత తమిళంలో అయ్యా, చంద్రముఖి, గజని వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో చేసిన లక్ష్మి, భాస్ చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 2006లో రిలీజ్ అయిన ఈ వల్లభ సినిమాలు కుర్రకారుకు ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. తర్వాత అజిత్తో కలిసి చేసిన బిల్లా సినిమా ఆమెకు సెక్సీయెస్ట్ హీరోయిన్గా పేరు తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు నయన్. బాపు చిత్రం శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ సినిమాకి గాను ఫిలింఫేర్, నంది అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. నయనతార అసలు పేరు డయానా కురియన్. బెంగళూరులో జన్మించారు. నటి, సినీ నిర్మాత, మోడల్, టీవీ వ్యాఖ్యాత. 2003 నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు. సినిమాలే కాదు, వ్యక్తిగత విషయాల్లోనూ వార్తల్లో నిలిచారు నయనతార. మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టరు తన సహనటుడు అయిన సింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే కొద్ది రోజుల తర్వాత నయన్ తాను సింబుతో విడిపోయినట్లు వెల్లడించింది. ఆయన సినిమాల్లో తానిక నటించనను తేల్చి చెప్పేసింది. తర్వాత విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. పెళ్లి కోసం సినిమా కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టింది నయన్. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. సీరియస్ క్రిస్టియన్ అయిన ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించారు. ఆమె తమిళంలో నిర్మించిన కూళంగల్ సెబెల్స్ సినిమా 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారతదేశం తరపున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీ అందుకుంది. నయనతార వివాహం
నటుడు మరియు దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్తో 2022 జూన్ 9న మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్లో జరిగింది. వీరి వివాహానికి రజనీకాంత్, అజిత్, షారుఖ్ ఖాన్, బోనీ కపూర్, దర్శకుడు అట్లీ, రాధికా శరత్ కుమార్, విజయ్ సేతుపతి, కార్తీ తదితరులు హాజరయ్యారు. నయన్ విఘ్నేష్ల నిశ్చితార్థం 2021 మార్చి 25న జరిగింది. వీరికి సరోగసి ద్వారా ఈ దంపతులకు 2 మగ కవల పిల్లలు జన్మించారు. వారి పేర్లు ఉయిర్, ఒలగం అని పేర్లు పెట్టుకున్నారు. 2011లో శ్రీరామరాజ్యంలో సీతగా నటించినందుకు గాను నంది ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. మళ్ళీ అదే సినిమాకు సైమా అవార్డు కూడా లభించింది. భారతీయ సినీ నటి మరియు చిత్ర నిర్మాత నయనతార తమిళం, తెలుగు, మలయాళం మరియు హిందీ చిత్రాల్లో నటించారు. ఆమెను సౌత్ ఇండియన్ సినిమా లేడీస్ సూపర్ స్టార్ అని పిలుస్తారు. 2003లో సత్యన్ అంతికాడ్ యొక్క మలయాళ చిత్రం మనసు నక్కర్ తొలిసారిగా నటించింది. విజయం తర్వాత ఆమె మలయాళ పరిశ్రమలో ప్రముఖ తారగా మారారు. ఆమె మరుసటి సంవత్సరం మరో 2 మలయాళ చిత్రాలను చేశారు. షాజీ కైలాస్, నట్టు రాజవు మరియు షాజిల్ యొక్క సైకలాజికల్ థ్రిల్లర్ విస్మయ తుంబతు. మలయాళం కాని చిత్రంలో నయనతార మొదటిసారిగా కనిపించింది 2005లో విడుదలైన హరి యొక్క తమిళ చిత్రం అయ్యా. ఈ చిత్రం షూటింగ్లో ఉండగా దాని దర్శకుడు పి. వాసు భార్య మనసు నక్కరేను చూసి సిఫారసు చేయడంతో ఆమె మరో తమిళ చిత్రం చంద్రముఖిలో నటించారు. ఆమె ఈ చిత్రం థియేటర్లలో 100 రోజులకు పైగా నడిచింది. చివరికి నయనతారను తమిళ సినిమాలో అత్యధికంగా కోరిన నటిగా మార్చబడ్డారు. నయనతార 2006లో లక్ష్మీ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత అదే సంవత్సరం బాస్ అనే మరో తెలుగు సినిమాలో నటించారు. ఆమె ఆ సంవత్సరం 4 తమిళ చిత్రాల్లో కనిపించింది. కాల్వనిన్ కాదలి, వల్లవన్, తలై మగన్ మరియు బిల్లాలో తన నటనకు నయనతార మంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం విజయం సిఫీని తమిళ సినిమా గ్లామర్ క్వీన్గా అభివర్ణించింది. ఆమె 2008లో విడుదలైన యారది నీ మోహిని ఆ సంవత్సరంలో ప్రధాన నటిగా ఆమె సాధించిన ఏకైక విజయవంతమైన చిత్రం. 2009లో ఆమె 3 చిత్రాలు విడుదలయ్యాయి. విల్లు, ఆంజనేయులు మరియు అధవన్. ఆంజనేయుల్లో రవితేజ పక్కన హీరోయిన్గా నటించింది. ఆమె కథానాయికగా నటించిన ఆమె విడుదలైన వాణిజ్యపరమైన విజయాలు సాధించాయి. ఆమె 4 దక్షిణాది భాషల్లో 5 బాక్సాఫీస్ హిట్లను సాధించింది. తెలుగు నుంచి అదర్స్, మలయాళం నుంచి బాడీగార్డ్, తెలుగు నుంచి సింహ, తమిళం నుంచి బాస్ ఎంగిరా భాస్కరన్ మరియు ఆమె కన్నడ చలనచిత్రం సూపర్. ఇది కన్నడ సినిమాలో మొదటి మరియు ఏకైక ప్రదర్శనగా గుర్తించబడింది. సింహ, బాస్, ఎంగిర భాస్కరన్ మరియు సూపర్లలో ఆమె చేసిన నటనకు గాను ఆయా భాషల్లో ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు ఆమెకు ప్రతిపాదనలు వచ్చాయి. 2011లో నయనతార శ్రీరామరాజ్యంలో సీత పాత్రను పోషించారు. ఇతిహాసం రామాయణంలోని ఒక ఎపిసోడ్ ఆధారంగా ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. కృష్ణం వందే జగద్గురులో ఆమె నటనకు ఆమె అదే ప్రతిపాదన మరో ప్రతిపాదన కూడా లభించింది. రాజా రాణి, నానుం రౌడీదాన్ మరియు అరం ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఇరుముగన్ కోసం నామినేట్ చేయబడ్డారు. దక్షిణ భారత పరిశ్రమలో ప్రధాన స్రవంతిలో మహిళా ప్రధాన చిత్రాలను రూపొందించినందుకు గాను ఆమె గుర్తింపు పొందారు. మాయా, పుతియా నియమం, అరం, కొలమారవు కోకిల, ఇమక్కై నోడిగెల్, మూకుతి అమ్మాన్, నేత్రికన్ వంటి వాణిజ్యపరమైన మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన మహిళా ప్రధాన చిత్రాల్లో ఆమె నటించారు. ఆమె రప్పక్కల్, వల్లవన్, లక్ష్మి, అధవాన్, కృష్ణవందే జగద్గురు, ప్రారంభం, నానుం రౌడీదాన్, తని ఒరువన్ వివిధ పాత్రలకు కూడా ప్రసిద్ధి పొందారు. వెలక్కైరన్, జయసింహ, కోల మావు కోకిల, ఇమక్కై నోడిగెల్, విశ్వాసం, లవ్ యాక్షన్ డ్రామా, సైరా నరసింహారెడ్డి, బిగిల్, ముకుతి అమ్మాన్, నిజాల్, అన్నాప్తే,
కుత్తువాకుల రెండు కాదల్ మరియు గాడ్ ఫాదర్ 2022లో నయనతార అత్యధిక వసూలు రాబట్టిన చిత్రం జవాన్ 2023లో వచ్చింది. ఇది ఆమె హిందీ సినిమాల్లో ప్రవేశించారు. నయనతార నిర్మాతగా మారి నేట్రికన్ రాఖీ కూజాంగల్ అంటే గులకరాళ్ళు, కాతు ఆకుల రెండు కాదల్, కనెక్ట్ చేయండి, శుభయాత్ర అది గుజరాతీలో, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మిగతా అన్ని తమిళ చిత్రాలు నిర్మించారు. అయితే తాజాగా నయనతార తన లవ్ ఫెయిల్యూర్స్ విషయమై స్పందిస్తూ కాస్త ఆవేదన చెందారు. నమ్మకం లేని చోట ప్రేమ నిలవదని చెబుతూ తన ప్రేమ విఫలం కావడానికి ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడమే కారణమని కుండబద్దలు కొట్టేసింది. నమ్మకం లేకుండా కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మంచిదని, వారితో బంధాన్ని బ్రేకప్ చేసుకున్నానని నయన్ చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో తాను ఎంతో బాధ అనుభవించానని తనకు మాత్రమే తెలుసునని చెప్పారు నయన్. ఆ బాధ నుంచి బయటకు రావటానికి తనకు చాలా కాలమే పట్టిందని, సినిమాలే తనను తిరిగి మనిషిని చేశాయని ఆమె తెలిపారు. అభిమానులు ఎప్పుడూ తన వెన్నంటే ఉన్నారని నయనతార చెప్పారు. ఇకపోతే ప్రస్తుతం నయనతార విఘ్నేష్ శివన్తో చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. సౌత్లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ నయనతార ఓవర్ నైట్లో నయనకు ఈ స్టార్డమ్ సొంతం కాలేదు. తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ మెరుపులు మెరిపించిన, చీరకట్లో కనిపించిన, లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించిన అది నయనతారకు మాత్రమే సాధ్యం. స్టార్ హీరోల సినిమాల తరహాలో నయనతార లేడీ ఓరియంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణించాయి. 35 ఏళ్ల వయసులో కూడా నయన్ వన్నెతరగని అందంతో మెరిసిపోతున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా నయన్ తన దారిలో తాను పయనిస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా నేను నోరు మెదపలేదు. దేనితోనూ చాలామంది ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు, నా గురించి తప్పుగా రాశారు అని నయనతార చెప్పుకొచ్చారు. ఆ డిప్రెషన్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది అని చెప్పారు. నయనతార విఘ్నేష్ శివన్ దంపతులు కమల పిల్లలకు తల్లిదండ్రులై మంచి ఆనందంలో ఉన్నారు. అయితే వీరి ఆనందం నిలవకుండానే అసలు సరోగసి ద్వారా పిల్లలను కనడం ఏమిటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు అప్పట్లో వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఈ జంట తాము సరోగసి ద్వారా పిల్లలను కన్నామన్న విషయాన్ని కూడా నేరుగా ప్రకటించలేదు. కానీ పెళ్ళైన 4 నెలల్లోపే పిల్లలను కనడంతో వీరు సరోగసి ద్వారానే పిల్లల్ని కని ఉంటారనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. గతంలో మంచులక్ష్మి, ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కరణ్ జోహర్ వంటి వారు కూడా సరోగసి ద్వారా పిల్లలను కన్నారు. అయితే నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలు పాటించారా లేదా అన్న విషయంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. పిల్లలు పుట్టినప్పుడు విఘ్నేష్ శివనే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నయన్, నేను అమ్మ నాన్నగా మారాం. మాకు కమల మగపిల్లలు పుట్టారు. మా అందరి ప్రార్థనలు, మా పూర్వీకుల దీవెనలు అన్నీ మంచి అభివ్యక్తులతో కలిపి మాకు 2 ఆశీర్వాదం పొందిన శిశువుల రూపంలో గెట్ టుగెదర్గా వచ్చారు. మా కోసం మీ అందరి ఆశీస్సులు కావాలి, ఉయిర్ ఉలగం అని రాశారు. ఆ ఏడాది జూన్లో నయనతార విఘ్నేశ్వరన్ పెళ్లి చేసుకున్నారు. కాబట్టి నయనతార ప్రెగ్నెన్సీని మోస్తున్నట్టు ఎక్కడా కనిపించకపోవడంతో ఈ ప్రకటన అభిమానులను షాక్ గురి చేసింది. విఘ్నేష్ దాని గురించి ప్రస్తావించినప్పటికీ ఈ జంట సరోగసి ద్వారా పిల్లలను స్వాగతించారని అందరూ తెలుసుకున్నారు. నయనతార తన కమల పిల్లలకు వీర్ అండ్ ఉలగం అనే పేర్లు పెట్టారు. ఇప్పుడు ఆ పిల్లలతో సమయం గడుపుతూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. చాలా సెలెక్టెడ్గా మూవీస్ సెలెక్ట్ చేసుకుంటూ అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కొనసాగుతున్నారు. ఆవిడ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్గా నిలుస్తున్నాయి. అవి ఓటీటీలో కూడా విడుదలయ్యి అందరినీ ఆకర్షిస్తున్నాయి.
నయనతార మన తెలుగులో అగ్రనటులందరి సరసన నటించారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, నాగేశ్వరరావు గారు వాల్మీకి పాత్ర పోషిస్తే శ్రీరామరాజ్యంలో సీతమ్మ పాత్ర నయనతార పోషించారు. చాలా అద్భుతంగా నటించారు ఆ చిత్రంలో. ఆ చిత్రం చాలా హిట్ అయింది. ఆ సినిమాలోని పాటలు కూడా చాలా బాగుంటాయి. నయనతార మొదటగా తెలుగు సినిమా లక్ష్మీ సినిమా ద్వారా వెంకటేష్ హీరోగా నటించిన ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యారు తెలుగు ఇండస్ట్రీకి. ఆవిడ నటించిన సినిమాలన్నీ తెలుగులో అన్ని హిట్స్ సాధించాయి. తమిళ సినిమాలో కూడా మన తెలుగులోకి అనువాదమయ్యి ఆ చిత్రాలు కూడా మంచి హిట్స్ సాధించాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.